హాయ్ గైస్, ప్రజెంట్ అయితే ఓన్లీ ఫ్లైట్ బుకింగ్స్ ఒకటే అయినాయి. అయ్యో! ఇదొకటి వచ్చేసిందే. చాలా పెద్ద సర్ప్రైజ్ కింద ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఇది నిక్కర్, అది చొక్కా, అది బ్యాగ్. హాయ్ గైస్, మీరందరూ సింధు లాస్ట్ ఇయర్ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసిందో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. సో నాకు బర్త్డేస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బర్త్డేస్ అనే కాదు, ఏ ఈవెంట్స్ కూడా, ఓన్లీ క్రికెట్ గేమ్స్ తప్ప పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. కానీ సింధుకి అలా కాదు. బర్త్డే అంటే ఇంకా దాని లైఫ్లో ది బిగ్గెస్ట్ ఈవెంట్ అన్నట్టుగా చాలా 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 ఇష్టం దానికి బర్త్డే అంటే. అందుకే ఈసారి అందులో 25th బర్త్డే కాబట్టి ఇంకా ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతుంది. సింధు ఏం చేసేదంటే నా ఫోన్ తీసుకొని, అంటే నేనేం ప్లాన్ చేయనని తెలిసి దాని అభిప్రాయం. అది ఏం చేసేదంటే నా ఫోన్ తీసుకొని వైఫ్ 25th బర్త్డే సర్ప్రైజెస్ సజెస్ట్ గూగుల్ అని చెప్పేది. ఎందుకంటే ఫోన్ ఆడియో వింటదేమో అని చెప్పి, అట్లీస్ట్ అదైనా రికమెండ్ చేస్తుంది కదా కొన్ని సజెషన్స్, దాన్ని బట్టి అయినా కానీ వీడు ప్లాన్ చేస్తాడని చెప్పి అలా చెప్పేదన్నమాట. సో నేను సింధు 25th బర్త్డేకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను ఇద్దరికి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, సింధు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇది సింధుకి సర్ప్రైజే, కాకపోతే దానికి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని ఉంటుంది మనకి, కానీ దానికి ఆతృత అనమాట. ఇప్పుడు మనం ఏమైనా ప్లాన్ చేస్తే నెతికేసుకొని అది కనిపెట్టేయాలి, మళ్ళీ తనకి సర్ప్రైజ్ కూడా ఇవ్వాలి. రెండు కష్టాలు మనకే, సర్ప్రైజ్ ఇవ్వాలి, దానికి తెలియకుండా చేయాలి. సో అందుకే ట్రిప్ ప్లాన్ చేశాను, కానీ ఎక్కడికి ప్లాన్ చేశానో సింధుకి తెలియదు. ట్రిప్ అని కూడా తెలియదు, తెలిసిపోయి ఉండొచ్చేమో నా ఫీలింగ్. ఎందుకంటే దానికి చెప్పాను కదా ఆతృత అని. ఒక 2 weeks బ్యాక్ నాకు పాస్పోర్ట్ ఎప్పుడు ఉంది, నేను బీటెక్లోనే పాస్పోర్ట్ అప్లై చేశాను. బట్ సింధు అప్లై చేయలేదు అనమాట, కొంచెం అడ్రస్ ఇష్యూ ఏదో ఉండి. మొన్నే దానికి పాస్పోర్ట్ అప్లై చేసి ఈరోజే వచ్చింది పాస్పోర్ట్. అందుకే ఇంక ఈరోజే టికెట్స్ బుక్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. బట్ బ్లాగ్ తీసుకుందామని చెప్పి తీస్తున్నాను అనమాట. ప్రజెంట్ సింధు అయితే ఇంట్లో లేదు, జిమ్కి వెళ్ళింది. ఈరోజు జిమ్ ఎగ్గొట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసింది. స్టమక్ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది అని. బట్ లేదు, వెళ్ళాలి అని చెప్పి మోటివేట్ చేసి ట్రైనర్ కాల్ చేసి చెప్తాను ఎలా యాక్ట్ చేస్తున్నావు అని చెప్తే అప్పుడు వెళ్ళిందనమాట. సో నాకు తెలిసి అది ఆల్రెడీ గెస్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడికో తీసుకెళ్తున్నాడు మొత్తానికి అని. బట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది దానికి తెలీదు. నేనైతే 1 way టికెట్స్ ఆల్రెడీ బుక్ చేశాను, కనిపిస్తుందని అనుకుంటున్నా. ఓకే, అది మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ కెమెరా యాంగిల్స్ ఏమైనా బాగోకపోతే ఏం అనుకోకండి, ఎందుకంటే మనకి అస్సలు రాదు ఈ ఫీల్డ్. కెమెరాస్ కానీ ఫొటోస్ కానీ ఇప్పుడు 100 times తిట్టు ఉంటుంది, ఫొటోస్ తీయడం రాదని. బట్ అనుకుంటే పోయా. సో అది 1 way టికెట్స్ అయితే బుక్ చేశాను, అదర్ వే టికెట్స్ కూడా తీయాలి, ఐటినరీ ప్లాన్ చేయాలి, ఇంకా చాలా పని ఉంది. మొన్న యాక్చువల్గా సింధుకి చెప్పి ఇలా ఐటినరీ ప్లాన్ చేద్దాం ఒక థాట్ వచ్చింది, ఎందుకంటే దానికి బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి ప్లాన్ చేయడం ఇవన్నీ. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను అంతా ప్లాన్ చేసి తీసుకెళ్తేనే దానికి సంతోషం. ఇప్పుడు దాంతో ఐటినరీ ప్లాన్ చేయమనుకో, అది కూడా సంతోషమే. బట్ అది ఎలా ఉంటుందంటే, ట్రిప్ అంతా అయిపోయాక ఏం చేసావు నా బర్త్డేకి సర్ప్రైజ్ అంతా నేనే చేసుకున్నాను అని అంటుంది. దానివల్ల మనకు పెద్ద యూజే ఉండదు. ఒక పక్క నుంచి ట్రిప్ తీసుకెళ్ళామన్న సంతోషం ఉంటుంది, కాకపోతే వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మాట అయితే అంటుంది, ఏం చేసావు అంతా నేనే ప్లాన్ చేసుకున్నాను అని అంటుంది. ఇది ఎవ్రీ హస్బెండ్ అయితే ఫేస్ చేస్తాడు కంపల్సరీగా. సో అందుకే ఇంకా నేనే ప్లాన్ చేసుకుని అన్నీ నేనే పడదాం అనుకున్నాను. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, నేను రీసెంట్గా కంపెనీ షిఫ్ట్ అయ్యాను. సో ఆ కేటీ సెషన్స్ అవన్నీ నడుస్తున్నాయి అనమాట. సరేలే సింధుకి చెప్దాము, అది ప్లాన్ చేస్తుంది కదా అనుకున్నాను. బట్ ఛాన్స్ ఇచ్చామంటే చాలా బాగా చేస్తుంది, కాకపోతే మనం కొంచెం తినాలి. మరి ఎందుకు అన్నీ చేసి తిన్నామని చెప్పి ఇంకా నేనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ప్రజెంట్ అయితే ఓన్లీ ఫ్లైట్ బుకింగ్స్ ఒకటే అయినాయి. ఇంకా వ్లాగ్ తీద్దామంటే సింధు వచ్చేస్తుంది. జిమ్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది, వచ్చేసిందంటే మనం చేసిందంతా బిస్కెట్ అయిపోద్ది. కాబట్టి వీ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్ ఓన్లీ. ఐటినరీ అంతా ప్లాన్ చేశాక విల్ కనెక్ట్ అగైన్. టిల్ దెన్ సీ యు గైస్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు సింధు అండ్ నా హస్బెండ్ పేరు బబ్లు.
ఫస్ట్‌లీ బబ్లు జాబ్ సర్ప్రైజ్ వీడియోకి చాలామంది కనెక్ట్ అయ్యారు. నాకు పర్సనల్‌గా మెసేజెస్ చేశారు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఆల్సో ఫ్రెండ్స్ చాలామంది రీచ్ అయ్యి రియాక్ట్ అయ్యారు. అండ్ చాలా కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ కామెంట్స్, మెసేజెస్ త్రూ మీ లవ్ చూపించారు. సో, అందరికీ చాలా చాలా థాంక్స్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే మీ సపోర్ట్ మాకు ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటాను. ఓకే. ఇప్పుడు వ్లాగ్‌కొస్తే ఈ వీడియో బబ్లు స్టార్ట్ చేశాడు. పాపం నాకు తెలియకుండా చాలా కష్టపడి మీ అందరితో మాట్లాడాడు. కానీ నాకు అర్థం కానిదేంటంటే బబ్లు నన్నసలు తిట్టాడా? పొగిడాడా? నాకైతే కంప్లెయింట్ చేస్తున్నట్టు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇందాక బబ్లు వీడియోలో చెప్పినట్టు నాకు ఆతృత చాలా ఎక్కువ. సర్ప్రైజ్ కావాలనుకుంటా, కానీ నాకు నచ్చినట్టు కావాలనుకుంటా. అదే నాతో ఉన్న ప్రాబ్లమ్. అండ్ తనేదో ప్లాన్ చేస్తున్నాడని నాకర్థమైంది. ఆల్సో నాకు ప్లేస్ కూడా తెలిసిపోయింది. అదెలానో ఇప్పుడు చెప్తాం వినండి. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. అయ్యో! ఇదొకటి ఒకటి వచ్చేసిందే. నన్ను పిచ్చిగా ఉన్నా పట్టించుకోవద్దు. హడావిడిగా మేమిప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. యెస్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము రెడీ 1, 2, 3 గో బాలి వెళ్తున్నాము. అంత సింపుల్‌గా ఎందుకంటే కాదు. ఫస్ట్ నేను చెప్తాను. ఆల్రెడీ వీడియో పెట్టే ముందు మీరు ఆల్రెడీ ఒక వీడియో చూస్తారు. అది నా పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో. యాక్చువల్లీ ట్రిప్ ఎందుకంటే సింధు బర్త్‌డే కోసం అనమాట. బర్త్‌డే కాదది. సింధు బర్త్‌డే కోసం. బర్త్‌డే కూడా కాదది. సింధు బర్త్‌డే మార్చ్ 19th. సో నాకు 25 ఇయర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇంత ముందు వీడియో చెప్పేసాను. సింధుకి చాలా బర్త్‌డే అంటే ఇష్టం. ఈ సోదంతా చెప్పేసాను. అవునా? యాక్చువల్‌గా నేను చాలా పెద్ద సర్ప్రైజ్ ముందు ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఒకరోజు కాదు ఇది నేను చెప్పండి. చెప్తాను. అన్నీ ఆల్రెడీ ప్లాన్ చేశాను. బట్ చిన్న మిస్టేక్ అయిపోయింది. నా మిస్టేక్స్ ఎందుకు చెప్తారా అండి? చెప్పు. అసలు ఏమైందంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడంట. కాకపోతే నాకు పాస్‌పోర్ట్ అప్పటికప్పుడే అప్లై చేశాడు. కానీ దీని గురించి అని నాకు చెప్పలేదు. అండ్ నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. నాకు పాస్‌పోర్ట్ పాస్‌పోర్ట్ అప్లై అప్డేట్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నాకు పాస్‌పోర్ట్ అప్లై చెయ్యి అని చెప్పి. కానీ బబ్లు వినలేదనమాట. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ నాకు పాస్‌పోర్ట్ అప్లై చేశాడు. పాస్‌పోర్ట్ వచ్చింది. ఇదంతా అయింది. కానీ నాకు అప్పటికే ఒక డౌట్ ఉంది. ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి నాకు ఆల్రెడీ డౌట్ అయితే ఉంది. అలా అయితే తను వీడియోస్ రికార్డ్ చేసుకున్నాడంట. ఏదేదో చేశాడంట. నాకు సర్ప్రైజ్ ఇద్దామని. ఒకరోజు మేము బయటికి వెళ్ళాం. మాటల్లో బాలి అని చెప్పేసాడు. మనం ట్రిప్‌కి వెళ్తున్నాము. మాటలు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సేమ్ ఇదే ఇలా వీడియోస్ కోసం ఏదో మాట్లాడుకుంటున్నాము. ఇలా వీడియో అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మాట అక్కడికి వెళ్ళి బాలీకి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్స్ పెట్టు అని అన్నాడనమాట. ఈలోపు బాలి వెళ్తున్నామా? నా రియాక్షన్ బబ్లు ఒక్కడే చూడగలిగాడు. ఎవరు చూడలేరు. ఆ సెకండ్ నేను చాలా బాధపడ్డాను. అచ్చా ఇంత కష్టపడాల్సిందే చెప్పేసామా అని. సో సింధుకి తెలిసిపోయింది బాలి అని వెళ్తున్నామని నాకు తెలిసిపోయింది. ఆ రోజు నా రియాక్షన్ ఇద్దరిది ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఓకే. బాలి వెళ్తున్నాము. అది సర్ప్రైజ్. తను చాలా ఫీల్ అయిపోయాడు అసలు పాపం. నేను చెప్పకూడదు అనుకున్నాను. నీకు తెలిసిపోయింది అని చెప్పి. కానీ నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు వెళ్తున్నామని అయితే నాకు తెలీదు. అందుకే ఇంత జిడ్డుదానిలో ఉన్నా. స్నానం కూడా చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆఖరికి ఏదన్నా తిరుపతి, షిరిడి వెళ్ళాలన్నా అక్కడ మొత్తం నేనే ప్లాన్ చేస్తా. ఇప్పటి వరకు మేము వెళ్ళిన వాటికి అన్నిటికీ నేనే. ఈ ఫస్ట్ డే ఇది, సెకండ్ డే ఇది, ఈ హోటల్లో మనం ఉండేది, అక్కడ ఇది చేస్తాము, ఇక్కడ ఈ యాక్టివిటీ చేస్తాము, అది ఇది అని మొత్తం నేనే చూసుకుంటా. వ్లాగ్ అప్పుడు రికార్డ్ చేస్తాము, ఇప్పుడు కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అండ్ రిలీఫ్ కూడా నాకు ఇది. అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏ బట్టలు వేసుకుంటున్నానో తెలియదు, ఎలా రెడీ అవుతానో తెలియదు, అక్కడ అసలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు. నేను ఇప్పటికొచ్చి నాకు బాలి అని తెలిసినా కానీ నేను సెర్చ్ చేయొచ్చు ఏంటని. కాకపోతే ఎందుకు
తను పాపం చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడు కదా అని చెప్పి వదిలేసాను నేను. కాబట్టి నాకు ఇదే పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఈ వ్లాగ్లో మేము ట్రావెల్ చేసేది అండ్ రూమ్కి వెళ్ళాక ఆ రూమ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పి నాకు ఇక్కడ బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాక తెలిసింది. నాకు అప్పటి వరకు అది కూడా తెలీదు. అదనమాట పరిస్థితి నాది. అందుకే ఇంత జిడ్డుదానిలా ఉన్నాను. ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే నన్ను ఇగ్నోర్ చేసేయండి కావాలంటే. అసలు యాక్చువల్గా నేను ఒక 1 మంత్ బ్యాక్ టికెట్స్ అయితే బుక్ చేశాను. బట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి చాలా వీడియోలు చూశాను, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇంకా అందుకే లైట్ లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అని చెప్పి లైట్ అంటే ఇప్పుడు ఏం తీసుకున్నాను. ప్లాన్ చేయలేదా? ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ అయిపోతుందేమో అని చెప్పి నేను నైటే కూర్చొని ఒక 3 వీడియోలు 4 వీడియోలు యూట్యూబ్లో నిన్న చూసి నైటా? నేను ట్రిప్ ఏదన్నా ఉంటే నెల నుంచి ప్లాన్ చేస్తాను గైస్. నిన్న రాత్రి ప్లాన్ చేసి లైన్గా హోటల్స్ బుక్ చేశాను. అందులో ఒక చిన్న తప్పు చేశానులే. ఇక్కడ ఫస్ట్ హోటల్ బుక్ చేశారు, కాకపోతే అది రాంగ్ డేట్కి బుక్ చేశారు. అవునా? డబ్బులు పోయాయా? ఎంతరా? నాకు ఇది మీతోనే తెలిసింది గైస్. 5000. ఇది అయినా కానీ గట్టిగా చెప్పాలి. మొదటి వేరే దేశపు ప్రయాణము. వేరే దేశపు ప్రయాణం అంటే అందరూ చూస్తారు ఇంగ్లీష్లో ఇట్స్ ఓకే, మనం సిగ్గు వదిలేస్తాం. అప్పుడే బ్లాగింగ్ మొదలెట్టినప్పుడే ఎస్, పాపం బబ్లు మాటల్లో నాకు బాలి అని చెప్పేశాడు. నా రియాక్షన్ అండ్ నా ఎక్సైట్మెంట్ బబ్లు అక్కడే చూడగలిగాడు. వీడియోలో చెప్పినట్టు అసలు ఐటినరీ ఏమీ లేదు నిజంగానే. నేను ఊరికే చెప్తున్నాడేమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది నిజంగానే ఎటువంటి ప్లాన్ లేదని. బాలికైతే మా జర్నీ స్టార్ట్ అయింది. ఇది కనెక్టింగ్ ఫ్లైట్స్ కాబట్టి మలేషియాలో 4 hours లే ఆఫ్ ఉండింది. అక్కడ మార్నింగ్ 6కి మేము దిగాం మలేషియాలో అండ్ బాలి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయ్యింది. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ వి రీచ్ బాలి. దీంట్లో నేను ఒకటి చెప్పాలి. మాకు జస్ట్ మొత్తం అది 4 hours, ఇది 3 hours, మొత్తం 9 hours. 4 + 3 9 కాదు 7. నేను లే ఆఫ్తో కలిపి చెప్తున్నా. చక్కని కవర్ డ్రైవ్ చెప్పు, ఏదో చెప్పాలి. లేదు, నిజంగానే చెప్తున్నా. మేము 9 hours ఇలా అయిపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది యూఎస్ వెళ్ళిన వాళ్ళు. మొన్నే మా షర్మి ఆఫ్రికా. నువ్వు ఇది చూస్తుంటే నన్ను వేసుకోవద్దు, నీకు దన్ను ఎలా ట్రావెల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లా. బాగుందిరా, ఇది ఉంటే చాలు నాకు. బాగుంది. హాయ్ గాయ్స్. దెయ్యం పిల్లలా ఉన్నానా? లేదు. ఇప్పుడు టైం బ్రైట్నెస్ తగ్గిస్తా. 7:23 అయ్యింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? రేపు టూర్కి మనకి క్యాబ్ కావాలి, కరెన్సీ కావాలి, అందుకనే బయటికి వెళ్తున్నాం అలాగా నడుచుకు. ఈ 2 పనులు పూర్తి చేస్తే డే 1 అయిపోయినట్టే. ఎస్, దాంతో ఈ వ్లాగ్ కూడా ఎండ్ అవుతుంది. లెట్స్ గో. మీరు కూడా మాతో పాటు రండి. నేను దెయ్యంలో ఉన్నానా? అందరూ రెయిన్ కోట్స్ వేసుకుంటున్నారు. జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాము. వర్షం. వరుణ దేవుడు కరుణిస్తున్నాడు. నేను నిజంగా దెయ్యంలో ఉన్నానా? బొట్టు పెట్టుకోలే. వెయిట్, నేను బొట్టు పెట్టుకుంటా. 50% అంత కవర్స్ టొయోటావే ఉన్నాయి. టట్టడా, ఇప్పుడు దెయ్యంలో ఉండను. బొట్టు లేకపోతే నేను ఖచ్చితంగా దెయ్యంలానే ఉంటా. ఓకే, మా మొహాలు ఎప్పుడు చూసేయ స్ట్రీట్స్ ఆఫ్ బాలి. మీరు ఎవరైనా చూసేసి ఉంటే
ఎక్కడికి వెళ్ళాలో మాకు కామెంట్ చేసి చెప్పేలోపే మేము ట్రిప్ నుంచి వచ్చేస్తాం. కానీ నెక్స్ట్ ఏ ఏ ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలో చెప్పండి మాకు. ఏ బబ్లు బడ్జెట్ రెడీ చేసుకో చెప్తారు. వీడియోలో చూసినట్టు మేము బాలి వెళ్ళాక ఫస్ట్ చేసిన పని మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఒక మనీ ఎక్స్చేంజర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు క్యాష్ ఇస్తేనే మన ఇండియన్ రూపీస్, వాళ్ళు ఇండోనేషియన్ రూపియా ఇస్తా అన్నారు. మా దగ్గర మేము క్యాష్ క్యారీ చేయలేదు. సో బబ్లు దగ్గర ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఉంది. దాంతో ఈజీగా ఏటీఎంలో డ్రా చేసుకున్నాం. మీరు ఒకవేళ బాలి రావడానికి ప్లాన్ చేసుకుంటే మీ దగ్గర ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఉంటే చాలా ఈజీ అవుద్ది. లేదంటే క్యాష్ క్యారీ చేయండి ఇండియన్ రూపీస్. అప్పుడు కూడా ఈజీ అవుద్ది. ఇలా మా డే 1 ఇన్ బాలి అనేదైతే ఎండ్ అయింది. అండ్ ఆల్సో ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ నుంచి డే బై డే మేము ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసామో అప్‌లోడ్ చేస్తా. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఆల్రెడీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుంటే చాలా చాలా థాంక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. అయ్యయ్యో! ఆయన ఎవరో అక్కడ ఉన్నారే. భూతంలాగా ఉన్నాము. యే! బబ్లు అవుట్ఫిట్ చూడండి. ఇది నిక్కర్, అది చొక్కా, అది బ్యాగ్. ఇది బబ్లు.